తెలుగు టైటాన్స్ కి అండ్ యూంబాకి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ టీమ్ 7 పాయింట్ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోయింది. టైటాన్స్ టీం అయితే రేడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. టైటాన్స్ రైడ్ అయిన భరతుడు అయితే ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. దీంతో యూంబా టీం టైటాన్స్ ని కంప్లీట్ గా డామినేట్ చేసి విన్ అయింది. కెప్టెన్ విజయ్ మాలిక్ కూడా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ డిఫెన్స్ లో అందరూ ఫెయిల్ ట్యాకిల్ చేస్తూనే వచ్చారు. తెలుగు టైటాన్స్ డిఫెన్స్ అయితే యూంబా మెయిన్ రైడర్స్ అయిన అజిత్ చౌహాన్ ని అండ్ సంజయ్ కుమార్ ని బాగా ట్యాకిల్ చేశారు. బట్ సబ్స్టిట్యూట్ కు వచ్చిన రోహిత్ రాఘవని ట్యాకిల్ చేయలేకపోయారు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లోనే సందీప్ కుమార్ ని 2 టైమ్స్ ట్యాకిల్ చేశాడు. బట్ తర్వాత అంకిత్ జగ్లాన్ ఫీల్డ్ ట్యాకిల్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 టీమ్స్ కూడా డూ ఆర్ డై స్ట్రాటజీ ఫాలో అయ్యాయి. టైటాన్స్ టీమ్ కి డూ ఆర్ డై స్పెషలిస్ట్ కొన్న భరతుడు అయితే ఫెయిల్ అయ్యాడు. సునీల్ కుమార్ అయితే భరతుడని ఈజీగా ట్యాకిల్ చేశాడు. టైటాన్స్ టీమ్ ఫస్ట్ హాఫ్ లో ఒక్క బోనస్ పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. టైటాన్స్ టీమ్ లో కేవలం 3 డిఫెండర్స్ ఉన్నప్పుడు విజయ్ మాలిక్ రైడ్ కి వెళ్లి 2 పాయింట్స్ స్కోర్ చేశాడు. దీనివల్ల టైటాన్స్ టీమ్ ఆల్ అవుట్ నుండి సేవ్ అయింది. దీనితో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యడానికి టైటాన్స్ టీమ్ 12 పాయింట్స్ అండ్ యూంబా టీమ్ 14 పాయింట్స్ స్కోర్ చేశారు. నెక్స్ట్ 10 మినిట్స్ లో యూంబా రైడర్ అయిన రోహిత్ రాఘవ్ పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చాడు. టైటాన్స్ టీమ్ అయితే తన ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయింది. రోహిత్ రాఘవ్ వల్ల టైటాన్స్ టీమ్ ఆల్ అవుట్ అయింది. దీంతో యూంబా టీమ్ 5 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. సబ్స్టిట్యూట్ గా ప్రఫుల్ జవారి వచ్చినప్పటికీ తను 6 రైడ్ చేసి కేవలం 1 పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన 10 మినిట్స్ లో టైటాన్స్ టీమ్ కేవలం 5 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేసింది. యూమా టీం చూసుకుంటే 11 పాయింట్స్ స్కోర్ చేసింది. ఈ ఫేజ్ లో టైటాన్స్ టీం వెనకబడింది. యూమా టీం లీడ్ లోకి వెళ్లడంతో వాళ్ళైతే ఎంటీ రైడ్ చేస్తూ వచ్చారు. టైటాన్స్ టీమ్ లో సబ్స్టిట్యూట్ గా జై భగవాన్ వచ్చినప్పటికీ యూజ్ లేదు. తను కూడా ఎక్కువగా పాయింట్స్ స్కోర్ చేయలేకపోయాడు. టైటాన్స్ టీం అయితే రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కూడా పాయింట్స్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో టైటాన్స్ టీం ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. భరతోడ ఈ మ్యాచ్ లో 15 రైడ్స్ చేసి కేవలం 5 రైడ్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ తన యూమా టీం ఏకంగా 7 టైమ్స్ ట్యాకిల్ చేసింది. విజయ్ మాలిక్ 17 రైడ్ చేసి 9 రైడ్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. అంకిత్ జగ్లాన్ 5 ట్యాకిల్స్ చేయడం చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. యూంబా రైడర్ అయిన అజిత్ చౌహాన్ 11 రైడ్ చేసి 8 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. రైట్ కార్నర్ డిఫెండర్ అయిన రింకు సింగ్ 8 ట్యాకిల్స్ చేయడం చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ ఎవరి వల్ల ఓడిపోయింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.